రాఖీ పండగ రోజు మీ అన్న నీకు ఎంత కట్నంగా పెట్టాడన్నది కాకుండా నువ్వు ఎంత ప్రేమతో రాఖీ కడుతున్నావు అనేది ముఖ్యం. చెల్లె అనేది వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ప్రేమతో ఆశీర్వదించేదే చెల్లి. అలానే అన్న అనేవాడు చెల్లె ఎంత బాధలో ఉంటే ఆ బాధని తీర్చేవాడే అన్న. రాఖీ పండుగ రోజే కాకుండా రాఖీ పండుగ రోజు ఉన్నంత సంతోషంగా ప్రతిరోజు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లల విషయానికి వచ్చేస్తే నాకు ఎలాగ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారో సేమ్ మా హితిక కూడా ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఉన్నారండి. ఇంకా అలానే రాఖీ కట్టాలి అన్న వెంటనే ఎంత హ్యాపీగా రాఖీ కడుతుందో. కాకపోతే వాళ్ళే కట్టించుకోవడం లేదండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకైతే ఏం తెలియలేదన్నమాట. ఇంకా రాఖీ కట్టిన తర్వాత హారతి అయితే ఇచ్చేసింది. హారతి అయితే ఇచ్చిన తర్వాత కొంచెం స్వీట్ అయితే తినిపించింది అనమాట. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి మా తమ్ముళ్ళకైతే నేను కట్టలేదండి, రాఖీ మిస్ అయ్యాను. ఇంకా ఒక్కో చోటు ఉన్నారు కదా, అందుకోసం అని చెప్పి నేను వెళ్ళలేను, వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పలేను. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా కడదామని చెప్పేసి మనసులో గట్టిగా కోరుకుంటున్నాను.